హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 43. ముందుగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఎవరైతే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు లైక్స్ తోటి మీ సపోర్ట్ అందిస్తున్నారో, అలాగే చేసుకోని వాళ్ళు కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే గనక వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మేము కూడా ఇలాగే మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాము. మీరు ఎప్పుడైనా నా ఛానల్ని ఫాలో అయితే గనక ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూస్ ఇప్పుడు చేస్తున్నా కానీ ఒకవేళ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా నార్మల్ మా వీడియోస్ మేము చేసే అల్లరి అన్నీ కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో తప్పకుండా మమ్మల్ని ఫాలో అయ్యి మీరు ఎంజాయ్ చేస్తారని ఖచ్చితంగా కోరుకుంటున్నాను అనమాట. దయచేసి సపోర్ట్ అయితే అందించండి. లైక్ చేసేవాళ్ళు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మమ్మల్ని రీచ్ అయ్యేటట్టు చేయండి, కాస్త సపోర్ట్ ఇంకా అందించండి. ఇలాగే మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూకి వచ్చేసరికి అయితే అండి, ఇది దివాళీ ఈవెంట్ వీడియో కాబట్టి చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ అయితే రాసుకోలేదండి. జస్ట్ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉన్న యాంగిల్ ఉన్న అంటే దాన్ని ఏమంటారు, వీడియోస్ కానీ లేకపోతే నాట్ వీడియోస్, సారీ, ఇదంతా కట్ చేసేయండి. ఎందుకంటే చిన్న కాల్ వచ్చింది, దానివల్ల మైండ్ డైవర్ట్ అయిపోయింది. సో ఓకే, సో వీడియోలో అయితే గనక వాట్ ఎవర్ వాళ్ళు గేమ్స్ ఆడినవి, ఫన్, ఎంటర్టైన్మెంట్గా జరిగినవన్నీ నేనేం మాట్లాడలేనండి. ఎందుకంటే అవన్నీ మీరు చూస్తేనే బాగున్నట్టుంటాయి అనమాట. ఎక్కడైనా ఫన్ కనిపించినా లేకపోతే వాళ్ళ యొక్క డైలాగ్స్ కానీ ఇది కానీ ఓన్లీ హైలైట్స్ ఏంటో చెప్పుకుందాం అనమాట. సో ముఖ్యంగా అయితే గనక భరణి అండ్ పవన్ అండ్ రాము నామినేషన్స్లో ఉన్నప్పుడు పవన్ డీమాన్ సేవ్ అయ్యాడని చెప్పంగానే అందరూ కూడా అక్కడ ఒక్కసారిగా ఇంక్లూడింగ్ వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు పోతారని తెలుసు. తనుజాకి, దివ్యాకి భరణి పోతారని ముందరే తెలిసినప్పుడు, అంటే గెస్ చేయగలిగిన వాళ్ళు ఇమాన్యుయల్ కూడా గెస్ చేసే ఉంటాడు. బట్ ఇమాన్యుయల్ ఎందుకు భరణి గురించి వాడలేదా అన్నది నాకైతే కొద్దిగా చిన్న ఇది ఉందనమాట. కాకపోతే ఏంటంటే చెప్పిన రీజన్ అయితే పర్ఫెక్ట్. తను నిజంగానే మనం రాము గ్రాఫ్ చూసాం అనమాట. గ్రాఫ్ అయితే పెరుగుకుంటూ వెళ్ళింది. ఇమాన్యుయల్ దగ్గర భరణి గారిది అయితే కనుక బాండింగ్స్లోనో ఎక్కడో తను కనిపించట్లేదని 2-3 వీక్స్ నుంచి అయితే మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఓన్లీ ఎంతసేపు కూతురు చెల్లెలు ఈ దీంట్లో సెంటిమెంట్లోనే తను నలిగిపోయారు అనమాట. సో ఆబ్వియస్గా ఇమాన్యుయల్ కూడా అర్థమైంది. బట్ సమ్హౌ ఏంటో అక్కడ షోకేస్ చేయలేదు, అంటే తన పవర్ అస్త్ర ఇవ్వాలని అనుకోలేదన్నమాట. బట్ మేబీ ఏమన్నా ఆఫ్టర్ దీని తర్వాత లైవ్లో ఏమన్నా మాట్లాడతాడా, తన ఒపీనియన్ ఏమన్నా వాళ్ళ అమ్మగారు సంజనాతో షేర్ చేసుకుంటారేమో చూడాలన్నమాట. బట్ భరణికి అయితే ఎలిమినేట్ అయిపోయారండి. పవర్ అస్త్ర కూడా యూజ్ చేయలేదు. పవర్ అస్త్ర వచ్చింది రాముకి, తన ఓటింగ్స్ ద్వారానే తను గెలిచాడు. సో ఇక్కడ తనకి యూస్ లేదు ఇక్కడ. కానీ ఇంకోటి కొత్తది చెప్పింది ఏంటంటే నాగార్జున గారు, పవర్ అస్త్ర వచ్చేసి 3 స్టేజెస్ 3 సార్లు యూస్ చేయొచ్చు. ఈసారి సేవింగ్ ప్రాసెస్లో సేవింగ్ దాని గురించి యూస్ చేయొచ్చు అన్నారు. మేబీ దాని తర్వాత ఇమ్యూనిటీ నుంచి అవుట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో. ఇంత పవర్ అస్త్ర ఇవ్వడం కొద్దిగా దీనిలాగే ఉంది. ఆబ్వియస్గా ఇది పాజిటివ్ నెగిటివ్ ఫర్ ఇమాన్యుయల్ అవుతుందండి ఈ అస్త్ర. ఎందుకంటే తన గేమ్ అయితే కనిపించట్లేదు. చెప్పినట్టుగా ఎక్కడో తనది సేఫ్ గేమ్ జోన్లోకి వెళ్ళిపోతుంది లాస్ట్ 1-2 వీక్స్ నుంచి. సో అక్కడి నుంచి బయటపడతాడో లేదో చూడాలన్నమాట. ఇంకా దాని తర్వాత ఏమో వీళ్ళకి ఎవరు సింగర్ సాకేత్ వచ్చి సాంగ్స్ పెట్టారు. సూపర్గా ఉన్నా కూడా అందులో కూడా ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏంటో అన్నది ఏమీ లేదు. ఓన్లీ ఫన్ యాంగిలే ఉంది. హింట్స్ లేవు, ఏం లేవు. అందులో కూడా బ్యాడ్గా అయితే కనుక ఇమాన్యుయల్ అండ్ సంజనాది అయితే ఉందని నేను చెప్తానండి. వాళ్ళకి అసలు ఏమీ లేదు. జస్ట్ నువ్వు కండలు చూపించావని చెప్పి తనకి, ఇక్కడేమో దొంగతనాలు చేసావని సంజనాకి చెప్పినట్టుంది. మిగిలిన వాళ్ళకి వైల్డ్ కార్డ్స్ కూడా మంచిగా పాయింట్స్ రాశాడు సాకేత్ అనిపించింది. మేబీ అదేమన్నా మనకి ఎపిసోడ్లో కట్ చేశాడా ఏంటో బిగ్ బాస్, నాకు తెలీదు. ఐ మీన్
ఆ పాయింట్స్ ఏమైనా ఎక్కువ హింట్స్ అయిపోతున్నాయా అని చెప్పి కట్ చేశాడో మనకైతే ఏమీ చూపించలేదు. నాకైతే గనక సూపర్గా అనిపించింది పవన్ డీమన్ రీతుది పాట, అలాగే భరణిది బాగుంది అనమాట. వీళ్ళిద్దరిది యాప్ట్గా వాట్ ఎవర్ వర్డ్స్ పెట్టినవన్నీ కూడా బాగా అనిపించాయి అనమాట, ఫన్ వచ్చింది. ఇంకా తనూజాకి ఇంకా కళ్యాణ్కి పడాలకి చేసింది అయితే కనుక గుడ్, బాగుంది అనిపించింది అనమాట. మిగతా అందరిది ఓకేగా నడిచింది. బ్యాడ్ అయితే మాత్రం ఇమాన్యుయల్ అండ్ సంజన పాటల కింద అనిపించింది అనమాట. రమ్య గురించి మాత్రం పాజిటివ్గా పాడాడు, అంటే వైల్డ్ కార్డ్స్లో మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఎక్కువ మీరు స్ట్రెంగ్త్ చూపిస్తారు, బాగా ఆడతారు, మీ మాట తీరు బాగుంటుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో ఎక్కడో కొడతాంది సీను అన్నట్టుగా అనిపించింది. ఎందుకు తనకి స్పెసిఫిక్గా అలా చెప్పించారు బిగ్ బాస్ అన్నట్టుగా అనిపించింది అనమాట. యూజువల్గా మనం ఏం హింట్ ఇచ్చినా ఏం చేసినా కూడా బిగ్ బాస్ రివ్యూ అయితే చేస్తారండి, అంటే వాళ్ళ టీం అందరు రివ్యూ చేస్తారు. సో అక్కడ రాసినా కూడా ఎంతవరకు వెళ్ళాలి, ఏం వెళ్ళాలి అన్నది వాళ్ళు ఏకీభవిస్తేనే అది వాళ్ళకి కుదురుతుంది అనమాట. సో ఆ విధంగా తనకి రమ్యకైతే కొద్దిగా ఎక్కువ బూస్టప్ వచ్చినట్టు అనిపించింది. బట్ సమ్హౌ ఆమె తీసుకున్న విధానం బాగాలేదనమాట. అక్కడ నవ్వుతోందో ఏడుస్తోందో ఆమె యొక్క ఫేసే అర్థం కావట్లేదు. నవ్వుతున్న ఫేసే కానీ కన్నింగ్ ఫేస్ లా అనిపిస్తోంది. సో ఎందుకో సడన్ గా నచ్చలేదు అనమాట రమ్య ఈరోజు ఎపిసోడ్లో. ఇంకా దాని తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇంకో టాస్క్ అనుకోండి, ఏదైనా జరిగింది ఏంటంటే అది ఈ లడ్డు, పిటర్ లడ్డు, చేదు లడ్డు ఇవ్వాలి ఎవరైనా మార్చుకోవాలి అంటే గనక ఇది అందరికీ ఇవ్వలేదు ఎందుకు అన్నది, అంటే ఓన్లీ ఉన్న వాళ్ళకే, అంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళకే, బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్కి అయితే ఈ ఆపర్చునిటీ ఇవ్వలేదు. సో ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ వచ్చి తనూజాకి క్లారిటీ మిస్ అవుతోంది, ఎందుకైనా మంచిది క్లారిటీ తీసుకోవాలి మీ ముందర మాట్లాడేటప్పుడు, అనవసరంగా అన్నిటిలోకి దూరకూడదు అన్నట్టుగా మాట్లాడారు. సో ఇది ఎక్కడైనా నాంది పలుకుతుందా నెక్స్ట్ ఈ వీక్ నుంచి అని చెప్పి అనుకుంటున్నాను. రైవలరీ కొద్దిగా బయటపడి తన పాయింట్స్ పెడితే ఇమాన్యుయల్ గ్యారంటీగా టాప్ 5లో ఉండే క్యాండిడేట్ అండి. ఇంకా రన్నర్ అప్, విన్నర్ ఏమో ఇంకా తెలీదు, రన్నర్ అప్ అట్లీస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడైతే 80% వరకు తను ఎలాగైనా టాప్ 5కి వెళ్తాడు మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే. కాకపోతే ఏంటంటే ఆ వెళ్ళిన తర్వాత 5th పొజిషన్, 4th పొజిషన్ వాటిల్లో ఉండిపోకుండా టాప్ 2nd 1 or 2 పొజిషన్స్లో ఉంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి కష్టపడుతూ వస్తున్నాడు కాబట్టి. లేకపోతే ఇలాగే సేఫ్ జోన్లోనో సేఫ్ గేమర్ లాగా ర్యాలింగ్ మావేలాగా ఇలాగే వెళ్ళిపోతుంటే కనుక గ్యారంటీగా తన గ్రాఫ్ అయితే పడిపోతుంది. ఇప్పటికే లాస్ట్ 1.5 వీక్ నుంచి ఆట లేదు, అంటే టాస్క్ లెవెల్లో దేంట్లోనూ పడలేదు తనకి. సో తనకి కొద్దిగా అది నెగిటివిటీ ఎక్కువ అయిపోతుంది అనమాట. దాని తర్వాత సంజన వచ్చి రాముకి చెప్పింది. ఎందుకు రాము అసలు సంజన క్లియర్గా ఫేస్ టు ఫేస్ చెప్పే దానికి ఎందుకు మారుస్తున్నారు, ఈమెకి గేమ్ అయితే మార్చుకోవాలండి, ఈమెదైతే కొద్దిగా కష్టతరంగానే ఉంది, గ్యారంటీగా టాప్ 10కి కూడా వెళ్తారా లేదా అన్నది నాకైతే అనిపిస్తోంది ప్రస్తుతానికి ఉన్న సీన్ దీంట్లో అనమాట. అంటే ఏమవుతుందంటే నామినేషన్స్లోకి రావట్లేదు, వచ్చినప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోతారేమో అన్నట్టుగా అనిపించింది. ఈమె ఫస్ట్ 3 వీక్స్ 3.5 వీక్స్ చూపించిన ఆట అయితే గనక ఇప్పుడు లేదు. అందరూ ఏంటంటే దొంగతనాల ఆట అనుకుంటున్నారు, కానీ దొంగతనాలే కాదు, ఆమె పెట్టిన పాయింట్స్ కానీ ఆమె చూపించిన వేరియేషన్స్ కానీ మనకి ఆబ్వియస్గా అక్కడ కనిపిస్తాయి అనమాట ఫస్ట్ 3.5 వీక్స్లో. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పటి నుంచి ఓన్లీ తను ఎక్కడో ఈ వైల్డ్ కార్డ్స్ ప్రేమతోటో వాళ్ళని మచ్చిక చేసుకోవాలని ఉండిపోతున్నారు, కానీ మంచిగా ప్లానింగ్ అయితే వేయట్లేదు. ఇంకా మంచిగా ఏదైనా గేమ్ చేంజ్ చేసుకుంటేనే ఉంటారు, లేకపోతే చాలా చాలా కష్టం. టాప్ 5 అయితే ఇప్పటికైతే ఖచ్చితంగా సంజన గారు అయితే వెళ్ళరండి, అన్లెస్ మిగిలిన వాళ్ళు ఇంకా దరిద్రంగా ఆడితే తప్పితే. సుమన్ శెట్టి ఎలా వెళ్తున్నారో అలా వెళ్ళడానికి సంజనాకి అయితే ఆపర్చునిటీ ఉంది, కానీ లేకపోతే చాలా కష్టం అనమాట. ఎందుకంటే సంజన గారి గ్రాఫ్ కాదు, ఐ మీన్ ఫస్ట్ 2 వీక్స్లో ఉన్న ఫాలోవర్స్ లేకపోతే ఫ్యాన్స్, తనకేసే ఓటర్స్ చాలా తగ్గిపోయారు. దాదాపుగా అంతకుముందు లాస్ట్ వీక్ కాకుండా ముందర వీక్లో ఉన్నప్పుడు తను లాస్ట్ 4 మెంబర్స్లో కూడా ఉన్న ఓటింగ్తో ఉన్నారనమాట. నేను దాని తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి డీమాన్ పవన్కి ఇచ్చి నన్ను ఇది చేశారంటే ఇక్కడ ఏదో కొద్దిగా క్లాష్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుందేమో చూడాలి పవన్ కళ్యాణ్కి డీమాన్ పవన్కి. ఇది అయితే కనుక డీమాన్ పవన్కి అయితే కొద్దిగా ప్లస్ అవుతుంది, రైవలరీ పెరిగి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ టాప్ 5లోకి వెళ్ళిపోయి క్యాండిడేట్ అయిపోయాడు. ఆయనకి ఏదో తెలియని బజ్ అయితే వచ్చేసిందండి. అందు గురించి ఆయన పాజిటివ్ అవనండి నెగిటివ్ అవనండి, అంటే ఫస్ట్ 2 వీక్స్ నెగిటివ్లో ఉన్నా కూడా తర్వాత నుంచి ఆ గేమ్ ఆడి అందులో పాజిటివ్గా వచ్చేసరికి ప్లస్ సోల్జర్ అనే ట్యాగ్ తోటి గ్యారంటీ
గ్యారంటీగా ఎక్కడో తెలియని ఒక 10% ప్లస్ అయిపోతుందండి తనకి. సో ఆబ్వియస్గా తనైతే టాప్ 5కి వెళ్ళిపోయే క్యాండిడేట్ అయిపోయాడు ప్రస్తుతానికి. బట్ ఆ టాప్ 5లో కూడా రన్నర్ కింద ఉంటాడా ఉండడా అన్నదే చూడాలన్నమాట. విన్నర్ పొజిషన్ ప్రస్తుతానికి కష్టమే. బట్ అంటే ఈసారి లేడీస్ గెలుస్తారేమో అన్నట్టుగా నడుస్తోంది. బట్ చూడాలన్నమాట తిని ఇలా గేమ్ ఆడతాడా అన్నది. ఇంక దాని తర్వాత భరణి సంజనాకి ఇచ్చాడు. సంజన మారట్లేదు, సంజనతో ఇదిగా ఉందా అన్నా కూడా చేంజ్ అవ్వట్లేదు. తను చేంజ్ అవ్వాలన్నాడు కానీ బట్ ఇక్కడే కొద్దిగా దెబ్బ కొట్టింది సంజనాకి అనుకున్నా. ఎందుకంటే భరణితో రైవలరీ ఉంటుందేమో అనుకున్నా. సో భరణి అవుట్ అయిపోవడం వల్ల ఆ రైవలరీ కూడా పోయింది. ఇంకా సుమన్ గౌరవ్లో సుమన్ వచ్చేసి గౌరవ్కి ఇచ్చాడు. నా మాట వినట్లేదు కెప్టెన్ అయిన తర్వాత అన్నాడు. యాక్చువల్గా తనకి ఏం అర్థం కాదు కాబట్టి గౌరవ్ అయితే ఏం వెండు. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నా కూడా ఆయనకు అర్థం కాదనమాట. దివ్య వచ్చి మాధురికి అయితే క్లియర్గా చెప్పారు. ఈమె మాట అయితే ఎక్కువగా ఉంది, మాట మార్చుకుని తీరు మార్చుకుంటే గనక ఆమె మంచిగా ఉంటారని చెప్పింది. తనుజ వచ్చేసి కళ్యాణ్కి చెప్పింది. ఇక్కడ కళ్యాణ్కి ఒక అడ్వైస్ ఇచ్చినట్టుగా ఇచ్చి జనాలకి చెప్పాలని ట్రై చేసినట్టుందండి. అంటే నాకు క్లారిటీ ఉంది, తనకు క్లారిటీ ఉంది, కాకపోతే ఏంటంటే ఎక్కడో ఎవరో చెప్పిన మాటలు విని తిని మారిపోతాడేమో, అలా కాకుండా క్లియర్గా ఉండండి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చింది. సో అది ఏదన్నా పాజిటివ్గా తీసుకుంటాడా లేకపోతే ఏమవుతుందా అన్నది చూడాలి. ప్రస్తుతానికి అయితే పాజిటివ్గానే ఉన్నారు వీళ్ళిద్దరూ. బట్ ఎలాగా నడుస్తుందా అంటే నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయన్నది చూడాలి. గ్యారంటీగా తనూజ అయితే తన గేమ్ ప్లాన్ అయితే చాలా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తున్నారండి. అంటే సబ్స్క్రైబర్లు అనే వస్తుంది, ఫ్యాన్స్ ఓటర్స్ ఉన్నవాళ్ళు పిఆర్ ఉన్నా కూడా తనూజకి ప్లస్ ఏంటంటే నేను చూసినంత వరకు తనూజ చుట్టూ గేమ్ అవుతోంది. సో ఆబ్వియస్గా తన మీదకి ఫోకస్ అయితే ఉంటుంది. ప్లస్ మొన్న లాస్ట్ వీక్ అయితే అంటే ఎప్పుడైతే ఆయిషా వచ్చి నామినేషన్ చేసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం చూసుకున్నా కూడా ఏదో ఒక రకమైన గేమ్ ప్లాన్ మార్చింది అన్నట్టుగా అనిపిస్తోంది. తను పాజిటివ్గా కనిపించడం మొదలైంది. ఇంకా భరణి గారు కూడా వెళ్ళిపోవడంతో తనకి గ్యారంటీగా ఈజీ స్టెప్స్ అవుతుందేమో. అంటే ఆ బాండ్స్ ఇవన్నీ కాకుండా ఇంకా ఇమాన్యుయల్ లడ్డు ఇవ్వడం, ఈ రైవలరీ కొనసాగి కొద్దిగా ఏదైనా కొత్తగా ఎక్స్ప్లోర్ అవుతారేమో అని అనిపిస్తోంది. చూడాలన్నమాట ఎంతవరకు ఆమె గేమ్ సక్సెస్ అవుతుంది. బట్ గ్యారంటీగా తనైతే టాప్ 5 క్యాండిడేట్ ప్రస్తుతానికి కూడా. అంటే పిఆర్ ఎక్కువ ఉన్నారు ఇదని చెప్పడం కాదండి, లేకపోతే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, ఓటర్స్ ఎక్కువ ఉన్నారని కాదు. తను గేమ్ అయితే ఆడుతూ వస్తున్నారు. తన మీద అయితే కాన్సన్ట్రేషన్ అందరూ పెట్టేటట్టుగా జరుగుతుంది అనమాట. ఈవెన్ బిగ్ బాస్ కూడా సపోర్ట్ అయితే చేస్తున్నాడు. ఇంకా దాని తర్వాత ఏమో డీమాన్ పవన్ వచ్చేసి ఆయిషాకి ఇచ్చాడు. ఆయిషా ఏం చెప్పినా కూడా తనకి నేను ఎవరికో సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఇవ్వడం, ఇది క్వాలిటీ ఆమె మార్చుకోవాల్సింది ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరిగ్గా చెప్పలేదు అన్నట్టుగా అనిపించింది. ఈయన యొక్క కోపమో ఏదన్నా అది చేసి అది మార్చి చెప్పినట్టుగానే ఉంది కానీ ఎక్కడా కూడా తను క్వాలిటీ మార్చుకోవాలన్నట్టుగా ఏమీ లేదు ఆయిషాకి ఇచ్చి. ఇంక దాని తర్వాత రీతు వచ్చి డీమాన్ పవన్కి ఇచ్చింది. ఇదైతే క్లియర్గా చెప్పింది, నువ్వు ఉండగలిగితే అటుండు లేదంటే ఇటుండు, అంతేగాని అటు ఇటు క్లారిటీ లేకుండా ఉండకు, నాతో ఉండాలంటే ఉండు, ఏదైనా ఓకే అని చెప్పింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాము కూడా ఆయిషాకి ఇచ్చాడు. ఆయిషా ఎక్కువ ఏడ్చినట్టుగా అనిపించింది, ఆ ఏడవడం నాకు నచ్చలేదని చెప్పి ఇచ్చాడు అనమాట. సో ఆ చేదులడ్డు యొక్క టాస్క్ ఆర్ వాట్ ఎవర్ అది బాగుంది అనిపించింది. అట్లీస్ట్ కొద్దిగా క్లియర్గా చెప్పగలిగారు కొంతమంది అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి హైపర్ ఆది గారు అండి, ఆయన వచ్చిన సెగ్మెంట్ అంతా కూడా సూపర్గా ఉంది. హైపర్ ఆది అయితే ముఖ్యంగా ఇచ్చిన సంజనాకి ఇచ్చారు. సంజనాకి ఏమిటంటే మీరు నీట్గా ఆడుతున్నారు కానీ గేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి, ఎక్కడో వెనకబడ్డారు, అలా ఉండిపోకుండా గేమ్ అయితే చేంజ్ చేసుకోమని చెప్పారు. సో అది ఒక హింట్, తను ఎలా తీసుకుంటుందో చూడాలి. ఇమాన్యుయల్కి అయితే సేఫ్ గేమరు, ఓవర్ స్ట్రాటజీ లేకపోతే ఇంకోటి దాంట్లో ఉండిపోకు, కామ్గా ఉండిపోయినట్టుగా కాకుండా ఎదురెళ్ళు అన్నట్టుగా చెప్పాడు. ఖచ్చితంగా నేనైతే అట్లీస్ట్ ఒక 10% 15% ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి తన గేమ్ గ్యారంటీగా చేంజ్ అవ్వబోతుంది. రైవలరీ పెట్టుకోవడానికి చూస్తాడేమో. రైవలరీ లేకపోతే ఏమవుతుందంటేనండి టాప్ 5కి వెళ్ళినా కూడా 1 or 2 పొజిషన్స్లో ఉండే ఛాన్సెస్ లేకుండా పోతాయన్నమాట. అంటే పోటాపోటీ ఉండదు. సంజన చెప్పినట్టు ఏదో ఎక్కడో బ్లాక్లా అయిపోయినట్టు ఉంటాడనమాట. సో అది గ్యారంటీగా తప్పించుకుని నీట్గా వెళ్తాడేమో చూడాలన్నమాట, ఎలా ఉంటుందో తన గేమ్. సో ఆబ్వియస్గా ఎవరు మన ఇమాన్యుయల్ గేమ్ అయితే ఇంకా కొద్దిగా మంచిగా ఉండాలి అని నేను అయితే అనుకుంటున్నాను.
నెక్స్ట్ వచ్చేసి ఇంకా భరణికి నార్మల్గానే చెప్పారు బాండ్స్ గురించి దేని గురించి. బట్ తనూజకి దివ్యాకి అయితే ఇద్దరికి దాదాపుగా సేమ్ చెప్పారు. బట్ దివ్యాకి అయితే కనుక ఎక్కువ స్కోప్ ఉంది, ఇంకా బాగా ఆడగలవు, నువ్వు చాలా పవర్ఫుల్ అమ్మాయిలాగే చెప్పారు అనమాట. సో తన గేమ్ ఏమైనా చేంజ్ అవుతుందేమో చూడాలి ఈ రోజు నుంచి. ఇంకా మిగతా అందరిది కూడా హింట్స్ అంటే అవేం లేవు. రాముకేమో అంత ఏమి హింట్స్ ఏం రాలేదు. పవన్ డిమాన్కి అండ్ రీతుకైతే చెప్పారనమాట, నువ్వు గనక ఇంకా పవర్ఫుల్గా నువ్వు ఇండివిజువల్గా ఆడితే గనక నువ్వు గ్యారంటీగా టాప్ 5లో ఉండే క్యాండిడేట్ అన్నట్టుగా చెప్పారు. సో చూడాలి. రీతుని అయితే పుష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది బిగ్ బాస్. బట్ తన ఓటింగ్ పెరగడం అనేది కష్టమే. ఎంతవరకు వెళ్తుందా అన్నది చూడాలన్నమాట. తను ఎంత ట్రై చేసినా కూడా నాకైతే అంత గ్యారంటీగా అనిపించట్లేదు అనమాట. ప్రస్తుతానికి వాళ్ళ గేమ్ అయితే డీమన్ పవన్ అండ్ అది. అలాగే కళ్యాణ్కి అయితే ఫస్ట్ వీక్స్ వాటిల్లోనూ కొద్దిగా ఇదిగా ఉన్నావు, బట్ ఇంకా గేమ్ బాగా ఆడుతున్నావు. సో ఇలాగే కంటిన్యూ చెయ్యి, బాగా అనిపించింది అనమాట. ఈవెన్ సాకేత్ కూడా లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని చెప్తూనే ఫైటర్గా చేస్తున్నాడు అని చెప్పడం అంటే సూపర్గా అనిపించింది అనమాట. అంటే కొత్తగా తిను చేంజ్ చేసుకోవడానికి ఉంది అన్నట్టుగా చెప్పాడు కదా, బాగుంది అనిపించింది. ఇంకా వైల్డ్ కార్డ్స్ గురించి అందరి గురించి చెప్పారు. వాళ్ళందరూ ఏలాగా ప్రవర్తిస్తున్నారో అన్నట్టుగానే చెప్పాడు, కానీ వాళ్ళు గేమ్ చేంజ్ చేసుకునేటట్టుగా ఏం లేదు, ఎందుకంటే 1 వీక్ అయింది కాబట్టి. సో ఇదండి. సో దాని తర్వాత భరణి అయితే ఎలిమినేషన్ మనం చూసాము. బోత్ ఎవరు తనూజ అండ్ దివ్య అయితే చాలా ఏడ్చారు. ఆబ్వియస్గా వాళ్ళిద్దరికి బాండింగ్ ఉంది కాబట్టి ఇది ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఇంకా ఎమాన్యుయల్ అయితే సేవ్ అయితే చెయ్యలేదు, రాముకే ఇచ్చాడు ఆ ఓటింగ్ ఆర్ వాట్ ఎవర్ పవర్ అస్త్ర అయితే కనుక. సో ఆ విధంగా భరణి అయితే ఎలిమినేట్ అయ్యారు. ఏవి నాకు ముందర ఉన్న వైల్డ్ కార్డ్స్ కాదు, కామనర్స్ ఏవి కన్నా కూడా ఇది అంతగా నచ్చలేదు. ఏంటో ఎడిటింగ్ తొందరగా చేసేయాలన్నట్టుగా అనిపించింది. ఇంకా చాలా ఇది ఉంది, బట్ ఆబ్వియస్గా తనకి బాండింగ్ ఇదే ఉంది కాబట్టి ఆ పర్టికులర్ సీన్లు అంటే వేరే వాళ్ళతో ఎక్కువ చూపించాల్సి వస్తుందేమో అని చెప్పి అది వెయ్యలేదేమో అన్నట్టుగా అనిపించింది. బట్ చూపించినంత వరకు ఓకేగా ఉంది. అంత మెస్మరైజింగ్ జర్నీ లాగా అయితే నాకేమనిపించలే. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అందరి గురించి చెప్పాడు. ఎక్కడో కొద్ది కట్ అయినట్టు ఉంది ఎపిసోడ్లో అయితే మాకు. రాము గురించి చెప్పింది అవేమి వేయలేదనమాట. డిమాన్ పవన్కి అయితే కనుక ఓన్లీ సారీ అయితే నీకు ఒక్కడికే చెప్తాను, ఎందుకంటే నా వల్ల కోల్పోయింది నీవే. అంటే అక్కడ బెడ్ టాస్క్లో తను పడిపోయాడు కాబట్టి, అంత ఇమ్యూనిటీ వరకు వెళ్ళాడు కాబట్టి, సో తనకి ఆ నెగిటివిటీ వచ్చింది. కానీ తనకే కాదు, శ్రీజకు కూడా చెప్పాలి తను. బట్ శ్రీజ అయితే హౌస్లో లేదు కాబట్టి. జర్నీ అయితే బాగుంది. ముఖ్యంగా ఎలిమినేషన్ వాట్ ఎవర్ భరణి ఎలిమినేషన్ కారణం ప్రస్తుతానికైతే భరణియేనండి. ఆయనే తప్పు స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాడు, తప్పు ఇమాజినేషన్స్లోకి, తప్పు అనాలిసిస్లోకి వెళ్ళిపోయాడు అనమాట. సెల్ఫ్ అనాలిసిస్ అస్సలు బాగాలేదు తను తీసుకుని. అంటే తను ఎవరైనా పొగిడితే ఎలాగా పొగిడించుకుంటాడో, సో గేమ్లో కూడా అలాగే అయినట్టుగా అనిపించింది అనమాట. కొద్దిగా ఆలోచన మార్చుకుని ఉంటే బాగుండేది. ఎక్కడో కొద్దిగా నిజంగానే ఎవరో హైపరాది చెప్పినట్టు వెనకబడ్డాడు అనమాట. తన బాండింగ్స్ తోటి తన యొక్క గేమ్ ప్లాన్ కవర్ అయిపోయింది అన్నట్టుగా అనిపించింది అనమాట. ఎనీవే, ఆల్ ద బెస్ట్ భరణి గారు. సో ఇదండి తన మీద ఉన్న నా ఒపీనియన్ ఆర్ వాట్ ఎవర్ ఈరోజు ఎపిసోడ్ పైన ఎనాలిసిస్. మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందరకు వస్తాం. అంతవరకు సెలవండి, బాయ్.